తాజా 30 ప్రభాస్ భారీ హిట్లు అందుకుంటూ వస్తున్న వేళ బాహుబలి సినిమాకు కమిట్ అయ్యాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చిన తర్వాత ఆయన బాహుబలికి 4 ఏళ్ల సమయాన్ని కేటాయించాడు. టాప్ పొజిషన్లో ఉన్న హీరో ఒక్క సినిమాకు 4 ఏళ్ల సమయం కేటాయించి తప్పు చేశారని ప్రభాస్ను పలువురు విమర్శించారు. ఒకవేళ బాహుబలి హిట్ కాకపోతే ప్రభాస్ కెరీర్ రిస్క్లో పడుతుందని వారు హెచ్చరించారు. బయటివారే కాదు, ప్రభాస్ సన్నిహితులు కూడా అన్నేళ్లు ఒకే ఒక్క సినిమా కోసం కేటాయించడం సరైంది కాదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రభాస్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని సూచించారు. ఛత్రపతి తర్వాత వచ్చిన పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు ప్రభాస్ను నిరాశపరిచాయి. ఆ తర్వాత వచ్చిన డార్లింగ్ ప్రభాస్ను తిరిగి గాడిలో పెట్టింది. ఈ పరిస్థితుల్లో బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని ప్రభాస్ను భయపెట్టిన వారున్నారు. కానీ ఇప్పుడు బాహుబలి 2ను చూసిన తర్వాత ప్రభాస్ను ఎవరూ విమర్శించలేరు. కేవలం పొగడడం మాత్రమే చేయగలరు. అంత అద్భుతంగా నటించారు. హాలీవుడ్కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్న ఈ సినిమాను చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. ముక్తకంఠంతో సాహోరే బాహుబలి అని నినదిస్తున్నారు. ఇదే ఊపును ప్రభాస్ మున్ముందు కూడా కొనసాగించాలని, ఆయనకు హాలీవుడ్లో కూడా అవకాశాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.